నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక భైరవ ప్రహసనం. రచన వీరేశ్వరరావు మూలా గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఆదివారం. ప్రశాంతంగా కూర్చుని చాగంటి సోమయాజులు గారి బూర్జువా కుక్క కథ చదువుకుంటున్నా. అప్పుడే భార్య వచ్చి అపార్ట్మెంట్ వాసుల సమావేశం ఉందని నన్ను హాజరు కావాలని చెప్పింది. వైభవ్ టవర్స్లో 5 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తులో 5 2BHKలు. నేను ఉండేది 202లో. వైభవ్ టవర్స్ ప్రెసిడెంట్ వామనరావు ఏదో పనికిరాని విషయాన్ని సాగదీసి ఆదివారం మొత్తం నమిలేస్తాడు. ఈసారి ఏం చెత్త టాపిక్ పెట్టాడో అనుకుంటూనే బయలుదేరాను. నేను వెళ్ళేసరికి వామనరావు పెట్ల పెంపకం జాగ్రత్తల గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. 303లో ఉన్న శబ్నం, 10లో ఉన్న రంగారావు గట్టిగా వాదించుకుంటున్నారు. ఏమిటా అని అటు దృష్టి పెట్టాను. రంగారావు కొన్నాళ్ళు మిలిటరీలో ఉండి తర్వాత బ్యాంకులో చేరి మేనేజర్గా రిటైర్ అయ్యాడు. విషయం ఏమిటంటే, శబ్నం గారి కుక్క పిల్ల లూసీ రంగారావు గారు కారు వెనుక టైర్ని తన మూత్రంతో పవిత్రం చేసిందట. లూసీ ముండా నా కారు టైర్ని తగలేసింది. ఆవేశపడ్డాడు రంగారావు. నా లూసీని ముండా గిండా అనటానికి వీల్లేదు. దాని మనోభావాలు దెబ్బతింటాయి అంది శబ్నం. కుక్క ముండకి మనోభావాలేమిటి? హేళనగా అన్నాడు రంగారావు. నా లూసిని అంటే ఊరుకునేది లేదు. జీవకారుణ్య సంఘం వాళ్ళకి ఫిర్యాదు చేస్తాను తీవ్ర స్వరంతో శబ్నం చెప్పింది. చిలికి చిలికి గాలివాన అయ్యట్టు ఉందని వామనరావు గ్రహించి, చూడండి, వైభవ్ టవర్స్లో ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యుల్లా వైభవంగా ఉండాలి. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోండి. పెంపుడు జంతువుల విషయంలో శ్రద్ధ వహించండి అని. ప్రతి నెల మొదటి వారంలో మెయింటెనెన్స్కి అపార్ట్మెంట్ వాసులు డబ్బు కట్ట ప్రార్థన అని సమావేశం ముగించాడు. ప్రతి సమావేశంలో ఈ విషయం మర్చిపోడు. నాకు వ్యక్తిగతంగా కుక్కలంటే చిరాకు. చిన్నప్పుడు అది ఒకసారి ఖర్చునంత పనిచేసింది. అందుకే కుక్కలన్నా వాటిని పెంచే వాళ్ళన్నా అదో రకం చిరాకు. 4 వారాల తర్వాత మళ్ళీ వైభవ్ టవర్స్ వాసుల సమావేశంకు పిలుపు వచ్చింది. ఒక్కోసారి వామనరావు కర్ర విరగకుండా పాము చావకుండా చేసి, సమావేశ ఫలితం ఏమిటంటే మళ్ళీ సమావేశం ఎప్పుడు పెట్టుకోవాలని అని నిర్ణయం తీసుకోవటం లాంటివి చేస్తుంటాడు. అసలు మన టవర్స్లో సెక్యూరిటీ ఉందా? ఆవేశంగా అడిగాడు రంగారావు. లేకపోవటం ఏమిటి? మొన్న రాత్రి నన్ను ఆపేశారు కషా. మధ్యలో దూరాడు 405లో ఉన్న తాగుబోతు తాతారావు. నువ్వు ఆగరా తాత అని వామనరావు విసుక్కుని, మనకు సెక్యూరిటీ పగలు షిఫ్ట్ ఒకడు, రాత్రి షిఫ్ట్ ఇంకొకడు ఉన్నారు అని చెప్పాడు. సెక్యూరిటీ ఉంటే ఇంత ఘోరం జరగకపోను. ఏం జరిగింది? నా జాన్ అని మధ్యలో ఆగాడు రంగారావు. జాన్ ఎవరు అడిగాను. ఆయన గారు పెంచుకున్న జర్మన్ షెఫర్డ్ డాగ్ పేరు చెప్పాడు సెక్రటరీ సత్యం. నిన్న మధ్యాహ్నం గేటు తీసేసి ఉండటంతో వీధి కుక్క, అదే ఊర కుక్క మన టవర్స్లోకి రావటం, దానితో మా జాన్ రొమాన్స్ జరపటం జరిగిపోయింది. ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్లే జరిగింది. సెక్యూరిటీని తొలగించాలి. కుక్క రొమాన్స్ జరుపుకుంటే వీడికెందుకు బాధ అన్న చిన్న గొంతుతో. వామనరావు నాకేసి గుర్రుగా చూశాడు. రంగారావు అప్పటికే 10 మంది మద్దతుదారులను కూడగట్టుకుని సెక్యూరిటీని తొలగించే తీర్మానం ప్రవేశపెట్టాడు. చూడండి, ఇప్పటికిప్పుడు సెక్యూరిటీ మార్చాలంటే ఎలా? ఏజెన్సీ వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు వామనరావు. భద్రతా వైఫల్యం వల్లే నా జాన్ శీలం కోల్పోయింది అన్నాడు రంగారావు. నువ్వేదో శీలం కోల్పోయినట్టు ఏడుపెందుకు అన్నాను నేను. నా మాటలు రంగారావు వినలేదు కానీ వామనరావు కోపంగా చూశాడు. డాక్షన్ అంటే భూమికి సమాంతరంగా పెరిగే కుక్క జాతును పెంచుకుని దమయంతి. ఒక కుక్క ఓనర్గా రంగారావు గారి బాధ అర్థం చేసుకోగలను అంది. అయితే నీ కుక్కని జాన్కి ఇచ్చి పెళ్లి చెయ్యి 302 మన్మథరావు కామెంట్ చేశాడు. నోర్ముయ్, నీకేం తెలుసు పెట్లు పెంచుకునే వాళ్ళ బాధలు? సెక్యూరిటీ భీమ్సింగ్ని ఆ రోజు ఏం జరిగింది అని అడిగాడు వామనరావు. భీమ్సింగ్కి తెలుగు రాదు. ఉస్ దిన్ మై చాయ్ పీనే కే లియే బాహర్ గయా, పతా నహీ కైసే గుస్ గయా, అందర్ ఆనే కే బాద్ దేఖేతే సబ్ కుచ్ హో గయా. ఆ రోజు టీ తాగటానికి బయటికి వెళ్ళాను. కుక్క ఎలా దూరిందో తెలియదు. లోపలికి వచ్చి చూస్తే అంతా అయిపోయింది. భీమ్సింగ్ చెప్పింది విని రంగారావు, నేను నమ్మను, వీడు నిద్రపోతూ డ్యూటీ చేస్తున్నాడు అన్నాడు ఆవేశంగా. నైట్ డ్యూటీ సెక్యూరిటీ రావటం లేదా అడిగాడు వామనరావు. వాడు సెలవు పెట్టి గోవా పోయాడు తన లవర్తో. ఇక్కడ టవర్స్లో నువ్వు సెక్యూరిటీగా ఉండకూడదని కమిటీ నిర్ణయం. దానికి నువ్వేమంటావు?
భీమ్ సింగ్ పూనకం వచ్చిన వాడిలా లేచాడు. ఓవర్ టైం ఇవ్వకపోయినా 2 షిఫ్టులు చేస్తున్నా. మా ఏజెన్సీకి చెబితే కారణం లేకుండా ఉద్యోగం తీస్తే 3 నెలల జీతం ఇవ్వాలి. మరొక విషయం, మా యూనియన్లో చెబితే మీ టవర్స్కి ఎవడు సెక్యూరిటీగా రాడు. సంజయ్ అని హిందీలో దులిపేశాడు. వామన్రావు నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుని సరే వెళ్ళు అన్నాడు. కహీ దీప్ జలే కహీ దిల్ అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్కలంటూ ఈ తొక్కలో మీటింగులేమిటో 10 రోజుల నుండి ప్లంబర్ గురించి అడిగితే దిక్కులేదు అన్నాను పోకిరి మహేష్ బాబులా. తర్వాత 2 వారాలు మీటింగ్ లేవు. 3వ వారం వామన్రావు మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. వైభవ్ టవర్స్ వాసులకు హెచ్చరిక. తప్పిపోయిన ఒక చిరుత పులి వైభవ్ టవర్స్ పరిసరాలలో తిరుగుతుంది. మీరు సురక్షితంగా ఇంట్లో ఉండండి. పులి దొరికే వరకు ఎవరూ బయటకు రావద్దు అని. రంగారావుకి మెసేజ్ చేశాను, జాగ్రత్త అని. ఏం చేయను వెంకట్. జాన్ బయట ఉండిపోయింది, నేను లోపలుండిపోయాను. బయటికి వెడితే పులి ఎక్కడ మీద పడుతుందోనని భయం అని తిరిగి మెసేజ్ పెట్టాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే చిరుతపులి జాన్ని కరిచి ఏటో పోయింది. రంగారావు డీలా పడిపోయాడు. చిరుతపులిని అటవీశాఖ వాళ్ళు పట్టుకున్నాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాన్ని వెటర్నరీ డాక్టర్కి చూపించాడు. జాన్ 2 రోజుల తర్వాత వైభవ్ టవర్స్ని వదిలేసి పరలోకానికి వెళ్ళిపోయింది. దాంతో రంగారావు మున్సిపాలిటీ మీద అటవీశాఖ మీద కేసు వేశాడు. ఒక లాయర్ని పెట్టుకున్నాడు. కాపీ టు సీఎం, కాపీ టు పీఎం పెట్టాడు. మరుసటి ఆదివారం వామన్రావు మళ్ళీ మీటింగ్కి పిలిచాడు. అక్కడందరూ రంగారావుని పరామర్శించారు కుక్కపోయినందుకు. తాతారావు జాన్ మీద ఎలిజీ రాశాడు. జాన్, నీ మీద ఎలిజీ. నీకు కావాలి మాంసం కేజీ. దొంగల్ని పట్టుకోవాలంటే నీకు లేజీ. నిన్ను చూస్తే నా మనసు గజిబిజి అని. ఆ తర్వాత రంగారావు అన్నాడు, నాకిచ్చిన అపార్ట్మెంట్కి వాస్తు లేదు, అందుకే ఈ సమస్యలు. అపార్ట్మెంటులకు వాస్తు ఉండదు అన్నాడు వామన్రావు. కనీసం గోడలకి రంగైనా ఉంటుందా అంది శప్నం. సెటర్లు తర్వాత ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం అన్నాడు వామన్రావు. అది మన వైభవ్ టవర్స్ చరిత్రలో లేదు కదా అన్నాను నేను. ఆ తర్వాత అపార్ట్మెంట్ అమ్ముకుని రంగారావు ఎటూ వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల తర్వాత ఒక స్నేహితుడి గురించి లాయర్ హరి దగ్గరికి వెళ్ళాను. మాటల సందర్భంలో తెలిసింది ఒక్క కేసుతోనే చిన్న ఇల్లు, కారు కొనుక్కున్నాడని. ఏమిటా కేస్ అడిగాను కుతూహలంగా. అదేనండి, ఇదివరకు వైభవ్ టవర్స్లో ఉండే రంగారావు గారి కేస్. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.